కడప నగరం బ్రాహ్మణ వీధిలో ఉన్న వుటుకూరు ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. ఇక్కడ స్వామివారు యోగ ముద్రలో ఉన్నట్లు భక్తులకు దర్శనమిస్తారు. అందుకని స్వామి యోగాంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయం 350 సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తుంది. 5 వారాల పాటు తమలపాకుల మాల వేసి స్వామిని పూజ చేసిన కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. దీంతో స్వామిని పూజించేందుకు భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు, స్వామివారిని పూజిస్తుంటారు. ఇది యోగాంజనేయ స్వామి దేవాలయం అంటారు. ఈ దేవాలయం దాదాపు 350 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. మా గురువులు వారు వ్యాసరాయల వారు ఉన్నారు. వారు దేశాటన చేస్తూ దేశంలో మొత్తము 380 దాకా దేవాలయాల్ని ప్రతిష్ఠించినారు. కేవలం ఆంజనేయ స్వామి దేవాలయం మాత్రమే ప్రతిష్ఠించారు. అదే విధంగా ఈ ఆంజనేయ స్వామి అందులో ఒకటి. ఆయన దేశాటన చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఊటుకూరు గ్రామం. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ 10 మంది బ్రాహ్మణ కుటుంబాలు పక్కనే దుర్గంగా బాగా ప్రవహిస్తూ ఉండింది. అప్పట్లో నీళ్లు సమృద్ధిగా ఉండింది. ఇంత సమృద్ధమైన నీళ్లు నది పక్కనే ఒక స్థలం ఉంది. ఒక చిన్న దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ఠించాలని ఆయన ప్రతిష్ఠించిన దేవాలయం ఇది. ఇది ఊటుకూరు ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ ఆంజనేయ స్వామిని కొలిస్తే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. దీనికి సపరేట్గా ఫండ్స్ అంటే కానీ ఎవరైనా ఇచ్చేవాళ్ళు కానీ ఇవన్నీ ఏమీ లేదు. నేను కూడా భక్తి శ్రద్ధలతో నా కొరకు నా క్షేమం కొరకు నేను చేసుకుంటున్నాను. వచ్చిన భక్తులు కూడా ఆశీర్వాదాలు చేసి పూజలు అర్చనలు చేసి పంపిస్తుంటాను. ఎవరి నుంచి ఏమీ లేదు, ఎవరి నుంచి ఏ సహకారం లేదు. ప్రభుత్వం కాదు, ఇక్కడున్న పబ్లిక్ కూడా ఏం చేయరు. చాలా మంది తక్కువనే వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో మొదటి ఆలయం గండి ఆంజనేయ స్వామి ఆలయం కాగా, కడప నగరంలో యోగాంజనేయ స్వామి దేవస్థానంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇంతటి మహిమ గల ఆంజనేయ స్వామి ఆలయానికి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వ దేవాదాయ శాఖ గుర్తింపు లేదు. దీనిని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. యోగాంజనేయ స్వామి మహిమలు నలుదిక్కులా తెలియజేసేలా ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఈ మందిరాన్ని మేము ఊటుకూరు యోగాంజనేయ స్వామి అని అంటామండి. ఇక్కడ నేను దాదాపు 350 సంవత్సరాల పురాతన మందిరం. ఇక్కడ స్వామివారు యోగ ముద్రలో ఉంటారు. ఆయన యోగ చేసుకుంటూ ఉంటారు. ఏకశిలతో చేసినటువంటి విగ్రహం ఇది. ఇది కడప జిల్లాలో అండ్ కడప టౌన్లో ఇది మొదటి ఆంజనేయ స్వామిగా అనుకోవచ్చు మనం. ఇక్కడ మేము ఒక టైంలో ఏమీ లేని సమయంలో మేము చాలా బీద పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇదే టెంపుల్లోనే కొన్ని దశాబ్దాలు మేము ఇక్కడే ఉన్నాము. ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటూ ఇదే టెంపుల్ని చూసుకునేవాళ్ళం. స్వామివారి దయ వల్ల ఈరోజు మా ఫ్యామిలీ అంతా ఒక రకంగా సెటిల్ అయ్యాము. నేను కూడా స్వామివారి దయ వల్ల ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి వచ్చాను. నాకంటూ ఒక కంపెనీ ఉంది, నాకంటూ ఒక నెట్వర్క్ ఉంది. కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇస్తున్నాను. సో అలాగా స్వామివారి ఆశీర్వాదం అంతా కూడా. కడప ఊటుకూరు యోగాంజనేయ స్వామి మహిమలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో ఉన్నాయి. స్వామి మహిమలు తెలుసుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కోరికలతో ఇక్కడికి వస్తున్నారు. కోరికలు తీరగానే మళ్లీ వచ్చి మొక్కులు తీర్చుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరుగుతుంది. అయితే ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని గుళ్ళు కట్టి అక్కడికి ఒక రామాలయం, ఈ గుడి కొద్దిగా అంటే ఇది పాతది కదా, దీన్ని కొట్టాలంటే మనకు కాదు. గవర్నమెంట్ వారికి మనం చెప్పాము, ఎండోమెంట్ వారి సహకారం పెద్దగా మనకేం కనబడలేదు. తర్వాత ఇది మా స్వాముల వారి దృష్టికి తీసుకొచ్చాము. సత్యాత్మ తీర్థులు మా ఉత్తరాది పీఠాధిపతులు వారికి చెప్పాము. వారి ఆధ్వర్యం కూడా తీసుకుంటామని చెప్పారు. సో మా వీధిలో ఉండే ఈ గుళ్ళకు వారికి మేము విన్నవించుకున్నాము. ఈ గుడులన్నీ తొందరలోనే వారి ఆధ్వర్యంలోనే, మా గురువుల వారి ఆధ్వర్యంలో బాగా ఇదవుతుందని మా భక్తుల కోరిక. భక్తుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఆలయంలో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.